హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సమాచారం అందరికీ షేర్ చేయండి భయ. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కుబేరా సినిమా యూఎస్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ. నిజానికి నాకు తెలిసినంత వరకు అసలు శేఖర్ కమలా గారు అసలు లక్కీ భాస్కర్ని మించిన సినిమాని తీసినారు అనిపించింది భయ సినిమా చూసిన తర్వాత. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో పర్టికులర్గా నాగార్జున గారి క్యారెక్టర్ కంటే నాకు ధనుష్ గారి క్యారెక్టర్ అయితే ఒక వీర లెవెల్లో నచ్చిందని చెప్పొచ్చు. అంటే అసలు బిచ్చగాడి క్యారెక్టర్లో ఈ రేంజ్లో నటించాడా, అసలు నాకు మెంటల్ ఎక్కింది భయ. ధనుష్ గారు మామూలుగానే ఒక రేంజ్లో అయితే యాక్టింగ్ని ఆడుకుంటారని మన అందరికీ తెలుసు. అలాంటిది శేఖర్ కమలా గారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ని నాకు తెలిసినందుకు ఇదే ఆయనకు కూడా ఫస్ట్ టైం అనుకుంటా. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన పెద్ద హీరోలను టచ్ చేయలేదు. ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఇలాంటి అంటే ఇద్దరు హీరోల్ని, అది కూడా పెద్ద స్టార్ హీరోల్ని పెట్టి ఇలాంటి సబ్జెక్ట్ని తీయడం అంటే మామూలు విషయం కాదు భయ్య. అది కూడా నాకు లిటరల్లీ చెప్తున్నాను మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు భయ్య. సినిమా ఇంకా ఇంటర్వల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, ట్విస్ట్. అసలు ఆ ట్విస్ట్కి అయితే మొత్తం సినిమాని అయితే చూసేయచ్చు అనిపిస్తుంది భయ్య. ఆ రేంజ్లో అనిపించింది. క్లైమాక్స్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది భయ్య. అంటే నాకు ఓవరాల్ సినిమా మొత్తంలో క్లైమాక్స్ ఏదో లైట్గా అట్లా అంటే తగ్గినట్టు అనిపిస్తుంది. మిగతా వేరే లెవెల్ ఉంది భయ్య సినిమా అయితే మాత్రము. అలాగే మన రష్మిక గారి క్యారెక్టర్ అయితే అసలు నేను ఊహించలేదు భయ్య ఆ రకంగా ఉంటుందని చెప్పేసి. ఏదో నార్మల్గా ఉంది అనుకునే టైంలోనే ఒక రేంజు దీంట్లోకైతే పోతుంది ఆమె క్యారెక్టరు. అంటే ఇక్కడ నాగార్జున గారిని అయితే అసలు నేనైతే ఒక్కటే చెప్తున్నాను, ఆయన ఇలాంటి సబ్జెక్ట్ని చేయడం మాత్రం ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ్య నాకు తెలిసినంత వరకు. నేనేదో మాట వరుసకు చెప్పట్లేదు భయ్య, లిటరలీ అసలు నాకు వేరే లెవెల్ అనిపించింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ్య, సినిమాకి తగ్గట్టు ఎక్కడ కూడా అసలు తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఇచ్చారు భయ్య. నిజానికి ఇద్దరు పోటీగా చేశారని చెప్పొచ్చు. అసలు ఎవ్వరు కూడా తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా చేశారు భయ్య. నాకు తెలిసినంత వరకు శేఖర్ కమలా గారు అయితే చాలా కష్టపడ్డంటున్నారు సినిమాకి మాత్రము. ఆ రేంజ్లో అనిపించింది. అలాగే ఈ సినిమా ఇప్పటికే మీరు చూసినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.